ఈ ఉదయకాల సమయంలో ప్రభు మన కుటుంబాలని దీవించి ఆశీర్వదించునుగాక. యేసు ప్రభు 2024 సంవత్సరాల క్రితము ఈ భూలోకానికి వచ్చి కన్య మరియ గర్భంలో ఆయన జన్మించి నరవతారిగా ఆయన జన్మించి మన మీద ఉన్న పాప శాపాలన్నీ కూడా ఆయన విమోచించి పాప భారమును శాప భారమును ఆయన తొలగించి పాపము వలన ఏదైతే శిక్ష దోష శిక్ష మన మీద ఉన్నదో దాని కొరకు ఆయన వెల చెల్లించి సిలువకు అప్పగించబడి 3 దినాలు పాతాళములో ఉంచబడిన తన ఆత్మ, శరీరము సమాధిలో ఉంచబడింది. ఆత్మ పాతాళములో ఉంచబడ్డాది. ఎందుకు పాతాళంలోకి వెళ్ళిపోయాది? మన మీద ఉన్న పాపం, మనలో ఉన్న పాపం శాపం అంతా కూడా ఆయన ఆకర్షించుకున్న కారణం చేత, ఆయన పాపముగా మార్చబడిన కారణము చేత ఆత్మ పాతాళములోనికి వెళ్ళిపోయాది. పాతాళములో నోవహు కాలములో ఉన్నటువంటి సువార్త అందని ఆత్మలకు నా యేసయ్య సువార్తను ప్రకటించి పాతాళములో ఉన్నటువంటి చెరలో ఉన్న ఆత్మను చెరగా పట్టుకుని నా యేసయ్య పరలోక పరదేశుకు తీసుకొని వచ్చారు. ఏ విధంగా యేసు ప్రభు యొక్క ఆత్మ పాతాళంలో నుంచి బయటికి వచ్చాది? రోమీలకు రాసిన పత్రికలో ఏమన్నాడంటే 8వ అధ్యాయంలో, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా తన ఆత్మ ద్వారా జీవింపచేయును. అంటే మృతులలో పాతాళములో ఉన్న యేసు ప్రభు యొక్క ఆత్మను పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పాతాళములోనికి వెళ్ళి యేసు ప్రభు యొక్క ఆత్మను తీసుకొని వచ్చినట్లుగా బైబిల్ సెలవిస్తుంది. అంటే పరిశుద్ధాత్మలో అంత శక్తి ఉన్నది. యేసు ప్రభు మరణమును తిరిగి జయించి తిరిగి లేచిన రోజు, ఈ ఆదివారము తెల్లవారుజామున జరిగిన సంభవాలు కొన్నిటిని మీకు జ్ఞాపకం చేయాలి. ఆ రోజున చేసుకున్నప్పుడు వారు ఎలాంటి స్థితిలో ఉన్నారు? ఈ రోజున యేసయ్య మనల్ని కలుసుకోబోతున్నాడు. అలాంటి సందర్భంలో మనము ఎలాంటి స్థితిలో ఉన్నాం? ఆ రోజు యేసయ్య పునరుద్ధానుడైన తరువాత యేసు ప్రభు కొంతమంది వ్యక్తులను కలిశారు, వారితో మాట్లాడారు. అలాంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి? యేసయ్య పునరుద్ధానుడు, పునరుద్ధాన శక్తితో నింపబడి నా యేసయ్య అనేక మందిని కలుసుకున్నాడు. పునరుద్ధానుడా నా యేసయ్యా, మరణము గెలచి బ్రతికించితివి నన్ను,
స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే నీ కృపచేతనే నీ రక్షణ నీ కృపచేతనే నీ రక్షణ భాగ్యము పాడనా ఊపిరి నాలో పాడనా నా విమోచకుడవు రక్షణానందం నీ ద్వారా నా విమోచకుడవు స్తుతి పాడుచు నిన్నే స్తుతి పాడుచు ముందెన్నడు వెళ్ళని తెలియని మార్గము నాకు నే ముందెన్నడు సాగిపో నా సన్నిధి సాగిపో నీ వాగ్దానమే నన్ను బలపరచెనే పరిశుద్ధాత్ముని వార నడిపించెనే స్తుతి పాడుచు నిన్నే చెరలోనైనా మరణము వరకు నిన్నే ప్రకటించెద. చెరలోనైనా ప్రాణమా కృంగిపోకే ఇంకొంతకాలం ప్రాణమా యేసు మేఘాలపై రానుండగా నిరీక్షణ కోల్పోకే యేసు మేఘాలపై త్వరగా స్తుతి పాడుచు నిన్నే ఆరాధించెద నీలో పునరుద్ధానుడా పునరుద్ధానుడా మరణము గెలచి బ్రతికించితివి నన్ను
గణపరచుచు ఆరాధించదనిలో పెంచుచు స్తుతి పాడుచు జీవించుచు. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య మన ఇంటికి వస్తే, మన దగ్గరికి వస్తే ఈ రోజున మనము ఏ స్థితిలో ఉన్నాం? నువ్వు పర్ఫెక్టా? ఆర్ యు ఆల్ రైట్? లోపాలు ఉన్నాయా? ఇంకా అవిశ్వాసం ఉందా? అధైర్యపడుతున్నావా? దేవుని వాగ్దానాలు మర్చిపోయావా? తోమా వలె అవిశ్వాసం నీలో ఉందా? ప్రియులారా, శిష్యుల వలె రకరకాల భయాలు, వాల్యూమ్ తేడా వచ్చింది కొంచెం. శిష్యుల వలె భయాలు కలిగి, రకరకాల భయాలు కలిగి లోకానికి భయపడి జీవిస్తున్నామా? లేక పేతురు వలె పిలుపును మరచి మరలా దేవుణ్ణి పిలుపుని విడిచి దూరంగా జీవించిన పేతురు వలె మనం ఉన్నామా? ఏ స్థితిలో ఉన్నామా? జ్ఞాపకం చేసుకుందాం. యేసయ్య పునరుద్ధానుడై మన మధ్యలోనికి వచ్చాడు. మన ముందు నిలబడ్డాడైనా, నీ సముఖములో నిలబడ్డాడైనా, ఆయన సన్నిధిలో ఉన్నావు. ఒక్కసారి పరిశీలన చేసుకొని సరి చేసుకుందాం. అందరూ తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా. ఒక్కసారి ప్రభు సన్నిధిలో అడుగుదామా? యేసయ్యా, మీరు పునరుద్ధానుడై మొట్టమొదటిగా